So, hi guys, welcome back to the channel to the new video. ఈ వీడియో ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను దురంధర్ గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తానని. సో దాని గురించి అనమాట. దురంధర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పార్ట్ 1 రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తుంటే చాలామంది ఈ సినిమా పడి ఏడ్చే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ధ్రువ్ రాఠీ కానీ మన తెలుగులో క్రాంతి వ్లాగర్ కానీ ఇలా చాలామంది లెఫ్ట్ లాబీ మొత్తం దురంధర్ సినిమా ప్రాపగండా అనేటువంటి ఒక వాళ్ళలో ఉన్న ఏడుపు అయితే ఏడుస్తూనే ఉన్నారు. సో ఇది మనం చూస్తూనే ఉన్నాము. సో అసలు దురంధర్ సినిమా ప్రాపగండానా నిజంగా, లేదంటే సినిమాలో ఏమైనా ఫ్యాక్ట్స్ చూపించారా, అసలు వీళ్ళకి ఇలా చెప్పాల్సిన అవసరం ఏంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. మధ్యలో చూసి కామెంట్ చేసి ఒక మీకేదో అర్థం చేసుకొని అట్లా చేయొద్దండి. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దురంధర్ ప్రాపగండానా? సో ప్రాపగండా అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పీపుల్ మీద ఒక పర్స్పెక్టివ్లో బతుకుతున్న వాళ్ళ మీద ఇది కాదు, ఇది రైట్, ఇది రాంగ్ అనే ఒక ఐడియాని పీపుల్ మీద రుద్దడాన్ని మనమైతే ప్రాపగండా అని అయితే అంటారనమాట. సో ఇక్కడ ప్రాపగండా చేస్తుంది ఎవరు? లెఫ్ట్ లాబీయా లేదంటే మూవీ టీమా అనేది మనమైతే చూద్దాము. ఫస్ట్ థింగ్, ఈ ప్రాపగండా అనేదంతా స్టార్ట్ చేయడానికి మెయిన్గా మన ధ్రువ్ రాఠీ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడైతే ఈ సినిమా మీద పడి ఏడ్చాడు. ఈ ధ్రువ్ రాఠీ గారు ఇచ్చిన స్క్రిప్టే మొత్తం మన లెఫ్ట్ లాబీ మొత్తం ఫాలో అవుతుంటారు, మన క్రాంతి అన్న కూడా. సో ఇంకొక పెద్ద డైరెక్టర్ అయితే ఈ సినిమాని ప్రాపగండా అంటారు. మరి ఆయన తీసిన సినిమాలు దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ ఈ ధ్రువ్ రాఠీ అనేవాడి గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ ధ్రువ్ రాఠీ అనేవాడు ఇండియాలో అయితే ఉండడు, మనోడు మొత్తం ఉండేదంతా జర్మన్లో అనమాట. అందరికీ ఓట్ వాల్యూ అంటే ఏంటి, ఓట్ విలువ, ఎలక్షన్స్ వాల్యూ ఇవన్నీ వీడియోలు చేస్తూ ఉంటాడు, కానీ మన అన్న మాత్రం ఓట్ వేయడానికి ఇండియాకి రాడు. సో అలాంటి ఒక పర్సన్ వచ్చి ఈ సినిమాని ప్రాపగండా అని రుద్దుతుంటే ఏమంటాము? మెయిన్గా ఈ లెఫ్ట్ లాబీ మొత్తం పడి ఏడవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దురంధర్ సినిమాలో మనకు చూసుకుంటే ఆ డిమానిటైజేషన్ సీన్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీకి ప్రోగా వాడుతున్నారు అని వీళ్ళు చెప్పే మెయిన్ రీజన్. అండ్ దాంతోపాటు 99% ఆఫ్ ద ఓట్స్ 99% ఆఫ్ ద నోట్స్ రిటర్న్ వచ్చేసాయి ఆర్బీఐకి. అలాంటప్పుడు ఈ డీలిమిటేషన్ సక్సెస్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. సో మనం 99% ఆఫ్ ద నోట్స్ రిటర్న్ వచ్చాయంటే అది ఇండియాలో ఉన్న ఒరిజినల్ నోట్స్ రిటర్న్ వచ్చినట్టు. పాకిస్తాన్ వాళ్ళు పంపించిన ఫేక్ నోట్స్ ఆర్బీఐకి వెళ్ళాయని కాదు. సో ఇంత ఇల్లాజికల్గా ఎలా రా వీనికి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకు ఇప్పటికీ షాక్గానే ఉంటుంది. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి. వీళ్ళు ఇంకొకటి చెప్పే రీజన్ ఏంటంటే అలా పాకిస్తాన్ నుంచి ఫేక్ నోట్స్ ఇండియాకి వస్తున్నాయని తెలిసినప్పుడు ఆ నోట్స్ని ఇండియాకి రానివ్వకుండా ఆపచ్చు కదా అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఆ నోట్స్ ఇండియాకి రానివ్వకుండా ఆపితే మరీ పంపిస్తారు, మరీ పంపిస్తుంటారు. ఒకటేసారి వాళ్ళ దగ్గర ఒరిజినల్ ప్లేట్ ఏవైతే ఉందో ఆ నోట్ ప్రింట్ చేసినా దాని వాల్యూ లేకుండా చేయడం అనేదే మోడీ యొక్క మాస్టర్ ప్లాన్. సో ఈ విషయాన్ని వీళ్ళు బయటికి చెప్పకుండా ఇదేదో ప్రాపగండా సినిమా, జనాల్ని గొర్రెలు చేసే పనులు అయితే వీళ్ళైతే పడిపోయి ఉన్నారనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వీళ్ళకి నేను అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, జావేద్ ఖనానీ అనే బ్రదర్స్ ఇద్దరు రియల్ లైఫ్లో ఉన్నారా లేరా? వాళ్ళు నిజంగానే ఫేక్ నోట్స్ చేశారా లేదా? దాన్ని ఇండియాలో పంపించడానికి ట్రై చేశారా లేదా అనే దానికి మీరు అయితే నాకు సమాధానం చెప్పండి. సో ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు కూడా మీరే డిసైడ్ కాండి వాళ్ళు రియల్ లైఫ్లో ఉన్నారా లేదా అని ఒకసారి రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఇలాంటి యూట్యూబ్లో ఎవడు పడితే వాడు వచ్చి సొల్లు వాగుడు వాగినంత మాత్రాన అది నిజమైపోదు. నేను చెప్పింది కూడా నమ్మొద్దండి, మీరు ఒక ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోండి. సో ఆ జావేద్ ఖనానీ అనే బ్రదర్స్ ఇద్దరు వాళ్ళు చేసిన అరాచకాలు ఏంది, వాళ్ళు ఎలా చనిపోయారు అనేది మీరు కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అండ్ అన్నోన్ మ్యాన్ కిల్డ్ పాకిస్తానీ లీడర్స్, పాకిస్తాన్ మేజర్స్ అని చాలాసార్లు న్యూస్ వచ్చాయి. ఆ అన్నోన్ మ్యాన్ ఎవరు? ఆ అన్నోన్ మ్యాన్సే అంటే ఇండియన్ స్పైస్. సో ఇప్పుడు దాన్ని మీరు ప్రాపగండా అని అనుకుంటే హ్యాట్స్ ఆఫ్ రా మీ బుర్రలకి. దీన్ని ఎక్కడ వాడద్దండి. నెక్స్ట్ వీళ్ళు దురంధర్ సినిమాని ప్రాపగండా అంటున్నారు. మరి ఈ లెఫ్ట్ వింగ్ ఏవైతే సినిమాలు రిలీజ్ చేస్తుందో, జై భీమ్ కానీ, దండోరా కానీ, ఆర్టికల్ 50 కానీ, రేపు రిలీజ్ కాబోయే పూలే సినిమా కానీ, ఇవన్నిటిని కూడా ప్రాపగండా అంటారా? లేకపోతే సో వీటన్నిటిని కూడా ప్రాపగండా అని అంటారా? లేదంటే
ఇవన్నీ జస్ట్ సినిమాలా చూడండి అని వదిలేస్తారు. రేపు మనం వేచి చూడాలి. సో దాని గురించి అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నా, వెరీ క్యూరియస్. సో ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రాపగండా అనలే, రేపు పొద్దున పూలే సినిమా రిలీజ్ అయినప్పుడు లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొకటి మెయిన్గా మన దిగ్భ్రాంతి వ్లాగర్, కంత్రి వ్లాగర్ ఎవరైతే ఉన్నారో మనోడు చేసినది ఒక హ్యూజ్ మిస్ఇన్ఫర్మేషన్ అనల్లా, దాన్ని బుర్ర తక్కువతనం ఎట్లా బతుకుతున్నాడో నాకైతే అర్థం కాల. మనోడు ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళి మనోడు నరేంద్ర మోడీ గారిని నార్త్ కొరియా కిమ్ మావోతో అయితే కంపేర్ చేస్తున్నాడు. మనోడు కిమ్ మావో మీద పడి ఏదో ఆయనకే ప్రపంచంలో ఏదో తెలిసినట్టు మనోడు కిమ్ మావో గురించి ప్రాపగండా పుష్ చేస్తుంటాడు. సో కిమ్ మావోని నార్త్ కొరియా ప్రెసిడెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని కంపేర్ చేస్తున్నావు అంటే నువ్వు ఆ వీడియో చేసినప్పుడే నీకు ఒకవేళ నరేంద్ర మోడీ గాన కిమ్ మావోలా బిహేవ్ చేసింటే ఆ వీడియో తీసిన వెంటనే నీ బ్రెయిన్లో బుల్లెట్ ఉండేది అనమాట. సో దానికి ఏమని సమాధానం చెప్తావో చెప్పండి. సో వెళ్ళి అడగండి మీ దిగ్భ్రాంతి బ్లాగర్ని ఎవరైతే ఉన్నారో ఆయన అడగండి, ఏంట్రా నువ్వు చేసేది ఇదా అని పని అని. సో నాకు ఈ దిగ్భ్రాంతి బ్లాగర్ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంత బుర్ర తక్కువగా ఎట్లా ఆలోచిస్తారా జనాలని అయితే అనిపించింది అనమాట. సో ఫస్ట్ థింగ్, సినిమాలాగా చూడడం నేర్చుకో. ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో పాకిస్తాన్కి నెగిటివ్గా ఉంది, మీరు పాకిస్తాన్ సింపథైజర్స్ అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? సో మీరు పాకిస్తాన్ సింపథైజర్స్ అయితే వెళ్ళి ఎవరిదైనా ఆ ధ్రువరాటి గారు ఇచ్చిన స్క్రిప్ట్నైనా సరిగ్గా చదవడం నేర్చుకోరా దిగ్భ్రాంతి వ్లాగర్. నేను ఈ వీడియోస్ చాలా చూశాను మన క్రేజీ బ్రోస్ ఛానల్లో, నాకు ఆ వీడియోస్ చాలా ఇష్టం. అలాంటివి చేయదని ట్రై చేసుకో. మనకి ఫ్యాక్ట్స్ తెలియని ఎందుకు మరి ఆ వీడియో ఏమైనా నెగిటివిటీ ఎక్కువ వస్తే ఆ కామెంట్స్ డిలీట్ చేయడం, లేకపోతే వీడియోని ప్రైవేట్లో పెట్టడం ఎందుకయ్యా. ఇంకా నెక్స్ట్ మన తులసి అక్క మీద ఒక సపరేట్ వీడియోనే చేయాలి. అక్క ఈ దురంధర్ సినిమా మీద వీడియో చేస్తుందేమో అని వెతికా, నాకైతే ఎక్కడ కనపడలేదు. ఏమో మరి ఎక్కడ భయపడిందో ఏంటో. సో దురంధర్ సినిమాలో కొన్ని నెగిటివ్స్ లేవా, కొంచెం ప్రాపగండా లేదా అంటే ఎస్ తప్పకుండా ఉన్నాయి. ఆ మేజర్ ఇక్బాల్ అనే పర్సన్ 2011లోనో సంథింగ్ ఎప్పుడో చనిపోతే దాన్ని సినిమాటిక్ లిబర్టీ అంటారు. సో మెయిన్గా మీకు ప్రాపగండా అంటే అర్థమైంది కదా. సో ఒక మనిషి ఆలోచనని కంట్రోల్ చేసేదాన్నే ప్రాపగండా అంటారు. సో అదనమాట. సో ఇంకా ఫైనల్గా నేను ఇందాక లాస్ట్లో చెప్తా అని చెప్పాను కదా, వెట్రిమారన్ డైరెక్టర్ అయితే మొన్న ఒక ஸ்பீச் மாట్లాడుతూ டிமானிட்டைசேஷனில் யார் அதிகமாக பாதிக்கப்பட்டாங்க, எவ்வளோ பேர் வந்து பணத்தை மாற்றுறதுக்கு வரிசையில் நின்று செத்து போனாங்கன்றது நமக்கு தெரியும். இது ரொம்ப ஈஸியாக ரொம்ப எளிமையாக அதனுடைய இம்பேக்டை வந்து நம்மளால் மாற்றிட முடியும். ஏன்னா இன்றைக்கி வந்து எல்லாமே வந்து ப்ரோப்பகேண்டாவாக மாறுது అండ్ ப்ரோப்பகேண்டா హ్యాస్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్. దురంధర్ సినిమా గురించి ఇట్లా ప్రాపగండా సినిమాలు నార్త్ వాళ్ళు తీస్తున్నారు అది ఇది అన్నారు. సో నాకు వెట్రిమారన్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టము. సో ఆయన లాస్ట్ టూ మూవీస్ మనం ఏదైతే చూసుకుంటే విడుదల 1, 2 ఆ సినిమా నక్సలైట్ సింపథైజింగ్ తీసినప్పుడు దాన్ని ప్రాపగండా అని ఎవరు అనలేదు కదా. సో ఇప్పుడు వచ్చి మరి దురంధర్ సినిమాని ప్రాపగండా అనడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది. మీరు మీ యొక్క పర్స్పెక్టివ్ని మీరు ఒక సినిమా తీసినప్పుడు కొత్తగా ఒక డైరెక్టర్ వచ్చి ఆయన పర్స్పెక్టివ్లో ఆయన సినిమా తీసినప్పుడు దాన్ని ప్రాపగండా అనడం ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాం. సో ఇంత ఇంటలెక్చువల్గా ఆలోచించే పర్సన్ మీరు అని నేను ఇన్ని రోజులు అనుకుంటుండే. సో మీరు కూడా ఒక సైడ్ స్టాండ్ తీసుకొని ఆ సినిమాని ప్రాపగండా అనడం. బేసిక్గా మీ తమిళ్ వాళ్ళలో చాలా ఇలాంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేషనలిస్ట్గా ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రాపగండా, వీళ్ళు మతవాదులు అనడం నేనైతే చాలా వరకు చూస్తున్నాను. సో ఇది గైస్ వెట్రిమారన్ గారు అండ్ ఇంకా కొంతమంది లెఫ్ట్ లాబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే ప్రాపగండా అనొచ్చా వాళ్ళని. సో ప్రాపగండా చేసే వాళ్ళు వచ్చి ప్రాపగండా గురించి మాట్లాడుతున్నారు. సో అది నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది. సో గైస్ మీరే చెప్పండి, ఈ వీడియోలో ఏమన్నా నేను తప్పు మాట్లాడింటే కామెంట్స్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా వచ్చి డిఎంలో అయినా మాట్లాడచ్చు. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇక్కడ వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం. ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.